మ్యాంగో సీజన్ అయితే అయిపోవచ్చింది. సో మిగిలిపోయిన మ్యాంగోస్ అన్ని ఎలా స్టోర్ చేసుకోవాలా అనుకుంటున్నారా? అయితే ఈ మ్యాంగో జామ్ ప్రిపేర్ చేసేసుకోండి. దీన్ని కేవలం జామ్ లాగానే కాదు, స్క్వాష్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మిల్క్లో కలుపుకొని గ్రైండ్ చేసుకున్నా లేదా బ్రెడ్కి జామ్ లాగా రాసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. దీంట్లో అసలు ప్రిజర్వేటివ్సే లేవు, జస్ట్ న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ మాత్రమే మనం యూజ్ చేస్తాము. ఫుల్గా గ్రైండ్ చేసుకున్న మ్యాంగోస్ జ్యూస్ అంతా ఇలా ఒక ప్యాన్లో, థిక్ బాటమ్ ప్యాన్లో వేసుకొని దాంట్లో ఒక పెద్ద దాల్చిన చెక్క అండ్ కొంచెం ఉప్పు, దాంతోపాటే కొంచెం సాల్టెడ్ ఆర్ అన్సాల్టెడ్ బటర్ అయినా పర్వాలేదు వేసుకొని ఇలా మగ్గబెట్టుకుంటూ ఉండాలన్నమాట. దాన్ని ఎప్పటికప్పుడు కలుపుతూ ఉండాలి. కంటిన్యూస్గా స్టిర్ చేయకపోయినా అట్లీస్ట్ 2 మినిట్స్ 3 మినిట్స్కి ఒకసారి స్టిర్ చేస్తూ ఉండాలి. బబుల్స్ లాగా వస్తుందన్నమాట, పైకి తంతుంది. సో దాని మీద హాఫ్గా లిడ్ పెట్టుకోండి. నేనైతే ఒక 7 to 8 పెద్ద పెద్ద మ్యాంగోస్ తోటి జామ్ చేస్తున్నాను అనమాట. నేను యూజ్ చేసిన క్వాంటిటీకి 1 full cup ఆఫ్ షుగర్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ మ్యాంగోలో ఉన్న స్వీట్నెస్ కూడా సరిపడి చాలా టేస్టీగా అయిపోతుంది. ఒకవేళ మీకు కొంచెం తక్కువ అనిపిస్తే మళ్ళీ షుగర్ యాడ్ చేసుకోవచ్చు, పర్వాలేదు. ఇట్లా ఎడ్జెస్ నుంచి అంతా తీసుకుంటూ మంచిగా కలుపుకొని అది థికెన్ అయ్యేంత వరకు అలా కలుపుతూ ఉండాలన్నమాట. చేసుకోవడానికైతే ఒక 1 to 1.5 hours ఈజీగా పడుతుంది. అలా మెల్లగా స్లో ఫ్లేమ్లో మగ్గుతూ ఉండాలన్నమాట. కొంచెం ఇలా బబుల్స్ లాగా వస్తూ ఉండి పైకి తనుతుంది అనమాట. అలాంటి టైంలో మీరు ఏంటంటే ఒక హాఫ్గా పెట్టుకోండి ఆ లిడ్ ఏదైతే ఉందో. బయట ఉన్న మ్యాంగో జామ్స్ అయితే బాగుంటాయేమో కానీ చాలా షుగర్ అండ్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కదా, పిల్లలకి ఫ్రీక్వెంట్గా ఇవ్వాలంటే కూడా భయమేస్తుంది. సో ఇలాంటి ఒక రెసిపీ చేసుకున్నారంటే మీకు అన్నిట్లోకి యూజ్ చేసుకోవచ్చు. లైక్ స్క్వాష్ ఆర్ బ్రెడ్ జామ్, చపాతీ జామ్, పూరీ జామ్ చాలా తింటాం కదా. సో ఇట్లా చూస్తుండగానే మన ఆల్మోస్ట్ జామ్ రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే 1 full నిమ్మకాయ పిండుకొని విత్తనాలు లేకుండా జస్ట్ జ్యూస్ మాత్రమే దాంట్లో వేసుకొని బాగా కలుపుకొని దగ్గరకు అనుకుంటూ ఉండాలి. ఇప్పుడు అలా స్పూన్తో అన్నప్పుడు మనకి జామ్ అనేది దగ్గరకు వచ్చేయకూడదు అనమాట. ఇంకా దగ్గరకు వచ్చేస్తే ఏంటంటే ఇంకా లిక్విడ్ ఎక్కువ ఉంది అనేది ఇంకా కొంచెం మగబెట్టుకోవాలి. దీన్ని అయితే ఒక క్లీన్ అండ్ ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో కంపల్సరీగా పెట్టాలి. ఫ్రీజ్ చేయాల్సిన అవసరం లేదు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. యూజ్ చేసినప్పుడల్లా ఒక క్లీన్ స్పూన్ వితౌట్ ఎనీ వాటర్ తీసుకొని యూజ్ చేసి మళ్ళీ దాన్ని లిడ్ సరిగ్గా ఫిక్స్ చేసి పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో చాలా రోజులు వస్తుంది. ఆల్మోస్ట్ 6 to 7 months ఈజీగా వస్తుంది. చూసారు కదా, మన మ్యాంగో జామ్ రెడీ అయిపోయింది. ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.